ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అయితే ప్రారంభమైపోయింది. ఇందులో సచివాలయ ఉద్యోగులకు షాక్ ఏంటి అంటే, వాస్తవానికి ఈ నెల 30 లోపు మొత్తం ఈ బదిలీ ప్రక్రియ పూర్తవ్వాలి అనేది ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఆ ఉద్యోగికి తన సొంత గ్రామం లేదంటే సొంత మండలంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ ఇవ్వకూడదు అనే ఆదేశాలు అయితే ప్రభుత్వం జారీ చేసిందట. ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, గ్రామ సచివాలయాలను జనాభా ఆధారంగా రేషనలైజేషన్ చేశారు. తగిన విధంగా ఉద్యోగులను నియమించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. కేటగిరీ ఏలో కనీసం 6, కేటగిరీ బిలో 7, కేటగిరీ సిలో 8 మంది ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. అయితే ఆ ఉత్తర్వుల్లో జిల్లా కలెక్టర్లను ఆదేశించింది ఏంటి అంటే, ఉత్తర్వుల ప్రకారం 2025 మే 31 నాటికి ఒకే సచివాలయంలో 5 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులందరినీ బదిలీ చేయాలి. సచివాలయ ఉద్యోగి స్వగ్రామ మండలాల్లో కాకుండా ఇతర మండలాలను నియమించాలి. సచివాలయ ఉద్యోగులకు